హాయ్ అండి, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చల్ల మిరపకాయలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇంట్లోని ఈ రోజు వీడియోలో చూపిస్తున్నాను. చల్ల మిరపకాయలు అన్నా, ఊర మిరపకాయలు అన్నా, లేదా మజ్జిగ మిరపకాయలని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు వీటిని. అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో ఈజీగా ఈ రోజు వీడియోలో చూపిస్తున్నాను. అయితే ఇవి మనకి షాప్స్ లోని, సూపర్ మార్కెట్స్ లోని దొరుకుతాయి కదా, బయట కొనుక్కోవడానికి అంత కష్టపడి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ఎందుకు అని మీకు అనిపించవచ్చు. కానీ ఈ మధ్యన చాలా సార్లు నేను బయట షాప్స్ లోంచి తెచ్చినప్పుడు ఒక్కొక్కసారి చాలా ఘాటుగా ఉండి అవి వేయించినప్పుడు ఏంటంటే చాలా కారంగా ఉండడం కానీ, లేకపోతే తింటున్నప్పుడు చాలా గొట్టు రావడం ఇలాగా తయారు చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగా మజ్జిగ వాడి చేసేవి చాలా తక్కువ ఉంటున్నాయి కంపెనీస్. చాలా వరకు ఏంటంటే మజ్జిగ వాడకుండా చేసేటువంటి రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతిలో చేసేసి వాళ్ళు ఆ ఊర మిరపకాయల్ని మనకి మార్కెట్ లోకి దించేస్తున్నారు. అందువల్ల ఏంటి అంటే అవి మనకి క్వాలిటీ పరంగా కూడా బాగుండట్లేదు, అలానే ఏంటంటే టేస్ట్ పరంగా కూడా బాగుండట్లేదు అని నేను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. మీకు కూడా ఈ సమస్య ఉన్నట్టయితే కనుక ఇంట్లో చేసుకునే ఊర మిరపకాయలు మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చూస్తే ఇంకెప్పుడు బయట మాత్రం మార్కెట్ నుంచి తీసుకురారు. టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట. అయితే ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రోజు వీడియో చూసేద్దాం రండి. దీనికోసమని నేను ఇక్కడ 250 గ్రామ్స్ వరకు కూడా బజ్జీ మిర్చి తీసుకుంటున్నాను. ఈ బజ్జీ మిర్చి వాడటం వల్ల మనకి చల్లమిరపకాయలు అనేవి కమ్మగా వస్తాయి అన్నమాట. ఈ బజ్జీ మిర్చితో చేస్తే కనుక పిల్లలు కూడా ఈజీగా వీటిల్ని తినేసేంత తక్కువ కారంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఇవి మామూలుగా మన ఇంట్లో వాడుకునే రెగ్యులర్ మిర్చి అన్నమాట. ఈ రెగ్యులర్ మిర్చిలోని మనం తక్కువ కారం ఉండేటువంటి మిర్చిని కనుక సెలెక్ట్ చేసుకుని షాప్ వాళ్ళని అడిగి కొనుక్కొని తెచ్చుకుంటే ఈ మిర్చితో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నేనైతే ప్రస్తుతానికి ఇవాళ ఈ బజ్జీ మిర్చితో పెడుతున్నాను. ఇవి బజ్జీ మిర్చితో పెట్టుకునే కన్నా కూడా మామూలు రెగ్యులర్ మిర్చితో పెట్టుకుంటేనే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మిర్చికి ఘాట్లు పెట్టుకోవాలి మనం. ఈ ఘాట్లు అనేవి కరెక్ట్ గా మిర్చికి సగం వరకు వచ్చేటట్లుగా పెట్టుకోవాలి. చూడండి, మిర్చిలో కనీసం ఇంత పార్ట్ అనేది మిగిలేటట్లుగా ఘాటు పెట్టుకుంటే మనకి ఊరినప్పుడు ఏంటంటే మిర్చి అనేది పూర్తిగా బ్రేక్ అయిపోయి ముక్కలు అయిపోకుండా ఉంటుంది. ఇలాగా మొత్తం మిర్చి అన్ని కూడా ఘాట్లు పెట్టుకొని వీటిల్ని తీసుకోండి. మనం మార్కెట్ నుంచి మిర్చి తెచ్చుకునేటప్పుడు మిర్చి తాలూకా తొడిమెలు కూడా చాలా ఫ్రెష్ గా ఉండేటట్లుగా చూసుకుని తెచ్చుకుంటే ఇవి తొడిమెలతో సహా పెట్టేస్తాం కాబట్టి ఆ తొడిమెలు కూడా ఊరిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే వీటిల్ని జస్ట్ కడుక్కొని తీసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎలాగో మజ్జిగలోనే వేస్తాం కాబట్టి వీటిల్ని ఏమి ప్రత్యేకంగా ఆరబెట్టే పని అవసరం లేదు. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు పెరుగు తీసుకుంటున్నాను. ఇది చిన్న పెరుగు ప్యాకెట్ తో సమానం, అంటే 200 ml పెరుగుతో సమానమైన పెరుగుని తీసుకుంటున్నాను. దీన్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఒక అర గ్లాస్ వరకు వాటర్ పోసుకొని బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఆ మిగిలిన హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసేసుకున్నాక చూడండి, నేను ఈ గ్లాస్ తో సాల్ట్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ సాల్ట్ అంటే ఇంచుమించుగా ఇది 50 గ్రామ్స్ సాల్ట్ అన్నమాట. నాకు ఈ 50 గ్రామ్స్ సాల్ట్ ని ఇందులోకి వేసేసుకుని మళ్ళీ కూడా సాల్ట్ అంతా ఒకసారి బాగా కలిసే వరకు దీన్ని బాగా ఒకసారి బీట్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ ఎలా ఉంది అనేది ఈ స్టేజ్ లో ఒకసారి చెక్ చేసుకోండి. మిరపకాయలు ఊరబెట్టుకోవడానికి ఒక డబ్బా గానీ జాడీ గానీ తీసుకుని దీంట్లోకి ఈ మిరపకాయలన్నిటిని వేసేసుకోండి. ఇందులోకి ఈ మజ్జిగ పోసేసుకొని దీంట్లోకి మిరపకాయలు ములిగే వరకు కాస్త ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోండి. మీరు పోసిన మజ్జిగతోనే మిరపకాయలు కనుక ములిగిపోయినట్టు అయిపోతే కనుక మరి ఇంక వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. మనం ఇందాక సాల్ట్ చెక్ చేసాం కదా, ఈ సాల్ట్ అనేది మనకి ఎలా ఉండాలంటే మనం మజ్జిగ తాగేటప్పుడు వేసుకుంటాం చూసారా, అలా ఉండకూడదు. ఇది చాలా ఎక్కువగా ఉన్నట్లుగా మనం తాగలేనట్టుగా అనిపించేటట్టుగా ఉండాలన్నమాట. నేను వేసిన క్వాంటిటీ అయితే కరెక్ట్ గా మీకు 1/2 kgకి 50 గ్రామ్స్ చొప్పున తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది సాల్ట్. బట్ ఎనీవేస్ ఏంటంటే మనం ఒకసారి చెక్ చేసుకోవటం అనేది ఇక్కడ బెస్ట్ పాలసీ. ఎందుకు అంటే మిగిలిన పచ్చడిలలో అయితే ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కలుపుకునే ప్రావిజన్ ఉంటుంది, కానీ ఇక్కడ మిర్చి అనేది బాగా మెత్తగా అయిపోయి పేస్ట్ అయిపోతాయి. ఇంకా దాన్ని మనం చేయటానికి ఏమి ఉండదు, ఆ మిర్చి పారేయడం తప్ప. అందుకని ఏంటంటే ఉప్పు అనేది ఒకసారి బాగా చెక్ చేసుకుని ఇది వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా ఊరపెట్టుకున్న వాటిని ఒక 3 రోజుల వరకు మూత పెట్టి అలాగే పక్కన వదిలేయండి. చూడండి, 3 డేస్ తర్వాత నేను ఈరోజు మూత తీసి చూపిస్తాను మీకు. చూడండి, ఈ మిరపకాయ కలర్ అనేది గ్రీన్ గా ఉండవలసినది ఈ కలర్ లోకి ఇలా ట్రాన్స్పరెంట్ గా మారిపోతే బాగా ఊరిపోయినట్టుగా మనకు అర్థం అన్నమాట. వీటిని ఆరబెట్టుకోవడం కోసం అని ఒక పళ్ళెం తీసుకుని ఈ పళ్ళెంలోకి ఒక పాలిథిన్ షీట్ వేసుకోండి. ఈ షీట్ మీదకి ఈ మిరపకాయలన్నిటిని కూడా మజ్జిగలోంచి దేవుకుని వేసేసుకోండి.
ఇక్కడ మనము పళ్ళల్లోని షీట్ వేయకుండా డైరెక్ట్ గా కనుక పళ్ళల్లోనే ఈ మిరపకాయలు వేసేస్తే మజ్జిగకుండే ఎసిడిక్ క్వాలిటీ వల్ల ఈ పళ్ళెం అనేది గిలం పట్టినట్టుగా అయిపోయి మరకలు వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఖచ్చితంగా పాలిథిన్ షీట్ అనేది వాడుకోండి. మనకి కిందన కూడా స్టీల్ పళ్ళెం పెట్టుకుంటే కనుక స్టీల్ పళ్ళెం కూడా బాగా హీట్ అవుతుంది కాబట్టి ఇది కింద నుంచి మీద నుంచి ఆరటం వల్ల ఏంటంటే బాగా త్వరగా అనేది మనకి మిరపకాయలు ఆరిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. మజ్జిగని ఇంట్లోనే పెట్టేసుకొని ఈ మిరపకాయలు మాత్రం బాగా ఎండ తగిలే ప్లేస్ మార్చుకుంటూ సాయంత్రం వరకు బాగా ఎండ పెట్టుకోండి. చూడండి, సాయంత్రం వరకు ఆరిన తర్వాత నాకు ఈ మిరపకాయలు అనేవి ఈ స్టేజ్ వరకు ఆరే ఇలాగా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈవినింగ్ మళ్ళీ వీటన్నిటిని కూడా ఈ మజ్జిగలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి లిడ్ పెట్టేసుకొని దీన్ని మళ్ళీ రేపటి వరకు ఇలాగే వదిలేయాలి. చూడండి, డే 2 రోజు మార్నింగ్ మళ్ళీ లేచిన తర్వాత దీన్ని తీసి ఇందులో ఉండేటువంటి మిరపకాయలన్నీ కూడా మనం దేవుకొని ఈ షీట్ మీదకి మళ్ళీ వేసుకొని ఎండబెట్టుకోవాలి. ఈవినింగ్ అయ్యాక మళ్ళీ వీటిల్ని సేమ్ ఇలాగే మజ్జిగలోకి వేసేసుకోవాలి. అగైన్ డే 3 రోజు కూడా మళ్ళీ వీటిల్ని మజ్జిగలోంచి తీసి ఆరపెట్టుకోవాలి. చూడండి, మనం ఇలా ఇంట్లో చేసేటప్పుడు ఓపికగా మజ్జిగ అంతా కూడా మొత్తం మిరపకాయలు పీల్చుకునే వరకు ఇలాగా రోజు దీన్ని ఇందులో ఊరేటట్లుగా చేసి మళ్ళీ ఆరపెడుతూ ఉంటాం కాబట్టి ఈ మజ్జిగ టేస్ట్ అనేది ఈ మిరపకాయలకి చాలా బాగా వస్తుంది అన్నమాట. షాప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మజ్జిగలో 1 డే ఊరపెట్టిన తర్వాత తీసేసి ఇదే మజ్జిగలో మళ్ళీ కొత్త బ్యాచ్ మిరపకాయలు అనేవి వేసి వాళ్ళు ఊరపెట్టేస్తూ ఉంటారు. అందుకనే ఆ మిరపకాయలకి ఇంత మంచి మజ్జిగ ఫ్లేవర్ అనేది ఉండదు. డే 4 రోజు నాడు మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత చూడండి ఈ స్టేజ్ లో ఉన్నాయి ఇవి. మళ్ళీ వీటిని తీసి ఆరబెట్టుకుంటున్నాను. ఇలాగా మొత్తం మజ్జిగ అంతా కూడా ఇవి పీల్చేసి చూడండి ఒక 2 గరిటెలో 3 గరిటెలో మజ్జిగ మిగిలిపోతే పెద్ద ప్రాబ్లం లేదు. ఆ స్టేజ్ వరకు మాత్రం ఇలా చక్కగా ఊరపెట్టుకుంటే ఈ మిరపకాయలు అనేవి ఎంత కమ్మటి వాసన వస్తాయంటే అంత కమ్మటి వాసన వస్తాయి. ఈ మంచి ఎండాకాలం ఎండ అయితే కనుక ఇవి ఇంచుమించుగా ఒక 2-3 రోజుల్లోనే మనకి బాగా ఎండిపోయి మజ్జిగ అంతా కూడా పీల్చేస్తాయి. నేను ఈ వీడియోని ఎండలు ఇంకా బాగా ముదరకు ముందే స్టార్ట్ చేయటం వల్ల ఈ మజ్జిగ అంతా పీల్చుకొని ఇవి ఇలాగా బాగా షీట్కి కూడా ఎక్కడ అంటుకొని స్టేజ్ వరకు బాగా గలగలలాడేటట్లుగా ఎండడానికి నాకు ఇంచుమించుగా 1 వారం రోజులు పట్టింది. ఇలా ఎండిన తర్వాత వీటిని కాస్త డ్రైగా ఉండేటువంటి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా కూడా వీటిని వాడుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఎలా వచ్చాయో ఒకసారి వేయించి చూపిస్తాను. చూసారు కదా ఇవి ఎంత బాగా క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చాయో. మరైతే ఈ చల్ల మిరపకాయల్ని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో మాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.